ముంబై నుంచి షోలాపూర్ వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పూణే సమీపంలో పట్టాలు తప్పింది. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ప్రయాణికులెవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. సెంట్రల్ రైల్వే చీఫ్ పీఆర్ఓ డాక్టర్ స్వప్నిల్ లీలా తెలిపిన వివరాల ప్రకారం సోమవారం సాయంత్రం 7:30 సమయంలో రైలు పూణే స్టేషన్లోకి ప్రవేశిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్లాట్‌ఫామ్ కు సమీపంలోని డైమండ్ క్రాసింగ్ వద్ద రైలు 4వ కోచ్‌కు చెందిన ఒక ట్రాలీ పట్టాలు తప్పింది. రైలు ఒక ట్రాక్ పై నుంచి మరో ట్రాక్ కు మారే మార్గాన్ని డైమండ్ క్రాసింగ్ అంటారు. పూణే స్టేషన్ యార్డ్ ఆధునీకరణ పనుల్లో భాగంగా ఈ డైమండ్ క్రాసింగ్ ను అప్‌గ్రేడ్ చేయాలని ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేశామని స్వప్నిల్ లీలా వివరించారు. ప్రయాణికులను మరో రైలుకు మార్చే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఇలాంటి పాత రకం నాన్ స్టాండర్డ్ డైమండ్ క్రాసింగ్లన్నింటినీ ప్రాధాన్యత క్రమంలో భర్తీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే పట్టాలు తప్పిన కోచ్‌లోని ప్రయాణికులు తమ లగేజ్ తో కిందకు దిగి ప్లాట్‌ఫామ్ వైపు నడుచుకుంటూ వెళ్లారు. రైల్వే అధికారులు వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు మరో రైలును ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ఘటనతో మహారాష్ట్రలో నడుస్తున్న వందే భారత్ సర్వీసులపై స్వల్ప ప్రభావం పడే అవకాశం ఉంది.